అయితే చెప్పు, జరిగిందంతా చెప్పు. చెప్తాను చెప్తాను. ఈ భర్తను చంపింది నువ్వే కదూ? కాదు, నేను కాదు. అయితే మరెవరు? మర్యాదగా చెప్తావా లేక అంబను పిలవమంటావా? అంబ వచ్చి నీ పంప రేపు చెప్తాను చెప్తాను. చెప్పు. రంజిత్, ఆ రంజిత్ చంపాడు. చంపింది రంజిత్, చంపించింది నువ్వే కదూ? కాదు, చెప్పు. నాకు ఆ రంజిత్ కి సంబంధం ఉందని ఆయన తెలుసుకున్నారు. మాట పెరిగింది. రంజిత్ ఆయన్ని చంపేశాడు. జయశంఖ, ఈ దెయ్యంతో ఇంకా పనుంది, తీసుకెళ్ళా గుంజకట్టే. నన్ను దెయ్యం అంటే ఇంకెవరు? నేనా? అదావే. అంత టేప్ చేశావా? ఏదో చేశాను. అది చెప్పినంత ఇందులో ఎక్కువ ఉంటుందంటావా? ప్రతి అక్షరం రికార్డ్ ఏంటుందో చూసుకో. రంజిత్ ఎక్కడ? ప్రతాప్ని అతని ముఠాన్ని పట్టుకోవడానికి దెయ్యాలపల్లి వెళ్ళారు బాస్. ఐసి. హలో, అమర్ హియర్. బాస్, ఓపీ రూపంలో ఉన్న ప్రదీప్ సిఐడి ఆఫీసర్ రాజశేఖరం కొడుకుని తెలిసింది. ఈజ్ ఇట్? అవును బాస్, మనల్ని పట్టుకోవడానికి ఆ రాజశేఖరం పన్నిన పన్నాడు ఇదంతా. అలాగా? నన్నింత మోసం చేస్తారా? మారు వేషాలు వేసుకొచ్చి ఇలా మాయ చేస్తారా? మీ సంగతి రంజిత్తో చెప్తాను. రంజిత్ కాకపోతే వాడి బాబు గట్ట చెప్పు. చెంబు మొహండానా చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా అని అనుభవించవే తొమ్మమొద్దు. మీరు ఆ రౌడీలు ఎంతనే తీసుకురండి.
అవసరం లేదు. వీళ్ళని వెతుకు. వీళ్ళ దగ్గర చేసట్లేదు. ఓ అలాగా, అయితే అది వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎక్కడున్నా సరే మా ముందుకు వచ్చి లొంగిపోండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఆ క్యాసెట్ మాకు అప్పగించండి, లేదా వీళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా దాన్ని మారేస్తాను.
ఇంతకాలం మీరు వెతుకుతున్న రంజితం తీసుకొచ్చాను. నా జీవితంలో అతి సంతోషకరమైన రోజు. ప్రతాప్, నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు నా ఆస్తి యావత్తూ నీకు రాసిస్తాను. సుమతి, వద్దు వద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ప్రతాప్, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించావు? ఇన్నేళ్లుగా వైధవ్యాన్ని భరిస్తూ అవమానాన్ని సహిస్తూ ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం బ్రతికున్నాను. దానికెందుకు ఇలా అడ్డు తగిలావు? నా కసి తీరే క్షణాలు ఎందుకు ఇలా చేశావు? చెప్పు. అమ్మా, వద్దు, నన్ను అలా పిలవకు. నువ్వు నా వాడివి కావు, పగవాడివి. పేరు తెంచుకుని పుట్టిన బిడ్డ పగవాడు పరాయివాడు ఎలా అవుతాడమ్మా? కన్న తల్లి లక్ష్యాన్ని నెరవేర్చడం బిడ్డ బాధ్యత కాదా అమ్మా? తల్లి చేతిలో రక్తసిక్తం కావటం ఏ బిడ్డ భరించగలడు చెప్పమ్మా? అది నీ కన్న బిడ్డకు పెంచుకున్న తల్లి పెట్టిన పేరమ్మా. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, బాబు. ఏమిటి బాబు ఈ రక్తం? ఏమిటిది? అమ్మా, ఇది నీ రక్తమేనమ్మా. నేను నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనని నిరూపించుకోవటానికి ఇదొకటైన మాటారో, ఇదొకటైన మాటారో. అమ్మా, బాబు, 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 బాబు. నా తోడబుట్టినోడని చెప్పకుండా ఎందుకు మంతకాలం రాసావు? నాకు ఇంతకు ముందే కదమ్మా తెలిసింది. తల్లి చెల్లి బతికే ఉన్నారని, తన అనాథ కాలం తెలుసు కూడా ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నాడు? డాక్టర్, ప్రమాదం ఏం లేదు. బుల్లెట్ ఈజీగానే తీసేయగలిగాం. మీరు వెళ్ళి చూడొచ్చు. నీ ప్రియుడు కోసం బొట్టు తుడి చేసుకోవడానికి నీకెంత హక్కుందో, నా ప్రియురాలను ఎదుట బొట్టు దిద్దటానికి నాకు అంతే హక్కుంది. మా కోసం సుమంగళిగా నటించిన నువ్వు జీవితాంతం సుమంగళిగా ఉండిపోవాలన్నదేనమ్మా మా అందరి ఆశ. అన్నయ్య, అన్నయ్య. ఎందుకమ్మా కన్నీరు? నీ జీవితంలో పన్నీరు కురవాలని, కలకాలం నీ పెదవులపై చిరునవ్వు చిందాలని మా అందరి కోరిక. ప్రదీప్ తీసుకున్నది మంచి నిర్ణయం. దాన్ని పాటించడం నీ కర్తవ్యం. కర్తవ్యాల్ని నిర్వర్తించడమే మానవుల లక్షణం. లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనటమే భార్యాభర్తల కర్తవ్యం. అంటే మీ తదుపరి కార్యక్రమం. నవ్వకండి, ఎక్కువగా నవ్వకండి. నవ్వుతూ ఎక్కువ మందిని కనేకండి. ఒక్కరు లేక ఇద్దరు, అంతే. ఇక్కడ